నామనికి మేము కనుక వాక్యం సింధించుకుని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రేమకు నేను సృష్టించిన తండ్రి మహోన్నతుడ సర్వాధికారి సృష్టికాన్మితి నీ పాలకులు నేను స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క సాయంకాలం వాక్యకి దాని సున్నిలో చిన్న మరుగుపరిచి నన్ను బురగా పాత్ర వాడుకుని ప్రార్థిస్తున్న పరిశుద్ధాత్మయం నా ప్రార్థన దేని సజీవంగా సమర్పిస్తున్నాను. ఏళ్ళని జింగులు వాక్తులు చూపించండి, ప్రతి ఒక్కరితో ఆదరణ శాంతి సమానమైన దాయించండి. ఆయన కృపలు వర్ధల చేయండి, విత్తన వాక్యం ఫలించి అభివృద్ధించమని ఆయన కృపల స్థలకి నన్ను సమర్పించుకుని మహిమ గంధ ప్రభావం ఆరోపిస్తున్నారు. నేను ప్రార్థించి మనల్ని కృపలు పొందినాము తండ్రి. ఆమెన్. దేవుడు మనకి మహిమ గడిచిన ఎపిసోడ్స్లో నేను దేవుని చేత ఏర్పరచబడిన వారు అనే అంశాన్ని మాట్లాడడం జరిగింది. ఈరోజు ఒక నూతనమైన అంశంతో మరి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. మరి నోయింగ్ జీసస్, యేసు ప్రభువుని ఎరుగుట, అంటే ఎరుగుట అంటే నో న్యూ అనే పదాలు పోయిన ఎపిసోడ్లో నేను తెలియజేయడం జరిగింది. మరి యేసు ప్రభువుని దేవుడు మనల్ని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మరి దేవుడు ముందుగా ఎరిగిన వారిని ముందుగా నిర్ణయించినాడు. మరి ఎవరైతే నిర్ణయించినారో వారిని దేవుడు పిలిచినాడు, ఎవరైతే పిలిచినాడో వారు నీతిమంతులుగా తీర్చినాడు, ఎవరైతే నీతిమంతులుగా తీర్చినాడో వాళ్ళు మహిమపరిచినాడని మన రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం 30వ వచనం మనం ధ్యానించాం. మరి దేవుడు అంటే దేవుడు చేత ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరంటే మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరి మనం గమనించిన మొదటి అధ్యాయము అక్కడ మనం ధ్యానించాం. మరి నీలో లోకరీతిగా సహోదరులారా, మీలో లోకరీతిగా గనులైనను గొప్ప వంశవారైనను జ్ఞానులైనను దేవుడు అనేకులను ఏర్పరచుకోనలేదు. కానీ తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. బలవంతుని సిగ్గుపరచుటకు బలహీనుల్ని, జ్ఞానులను సిగ్గుపరచుటకు జ్ఞానం లేని వారిని, వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. వాక్యలను ధ్యానించడం జరిగింది. మరి ఈరోజు మనం గమనించినది దేర్ వర్ టూ థింగ్స్ ఉన్నాయని నేను చెప్పాను. దేవుడు మనల్ని ఎరిగి ఉన్నారు అంటే జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో మన ఆయన ఎరిగి ఉన్నారు అనేది నేను చెప్పాను. మరి దేవుని మన గురించి దేవునికి తెలుసు, సంపూర్ణంగానే ఎరిగి ఉన్నాడు, ఆత్మలో ఆయన ఎరిగి ఉన్నారు అనేది నేను అంత గడిచిన ఎపిసోడ్స్లో నేను తెలియజేయడం జరిగింది. మరి ఇంకొక విషయాన్ని నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు ఒక నూతనమైన అంశం ఏంటంటే నోయింగ్ జీసస్ని తెలుసుకోవడం. అంటే జీసస్ని ఎరగడం. జీసస్ని హూ ఇస్ జీసస్ టు యూ అని అడిగితే ఆన్సర్ ఏమి ఇస్తారు? హీఈస్ మై సేవియర్, హీఈస్ మై డెలివరర్, హీఈస్ మై హీలర్ అని ఆన్సర్స్ ఇస్తారు అందరూ. నా యేసు ప్రభు నా రక్షకుడు, నన్ను స్వస్థపరచువాడు, నా యొక్క విమోచకుడు అని చాలా భావాలు ఒక్కొక్క వ్యత్యాసమైన భావాన్ని ఇవ్వడం మనం చూస్తాం. మరి యేసు ప్రభువుని గురించి మనం వాక్యలేఖనంలో ధ్యానించినప్పుడు దేవుణ్ణి ఎరగడం అనేది ఇట్ వాస్ డిఫరెంట్ అనమాట. దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఇట్ డజంట్ మీన్ నోయింగ్ స్క్రిప్చర్స్, అంటే వాక్య లేఖనాలు తెలిసి ఉండడం కాదు నేను మాట్లాడేది. చాలా లోతైన మర్మాన్ని యేసు ప్రభువుని ఎరగడం. నేను చెప్పాను నోయింగ్ ఇస్ ద వర్డ్ దట్ వాజ్ యూజ్డ్ ఇన్ బిబ్లికల్ కాంటెక్స్ట్. ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇంటిమెసీలో, బిబ్లికల్ కాంటెక్స్లో యూజ్ చేశారు. అంటే మనం గమనించినట్లయితే ఇంటిమెసీ అంటే ఇట్ వాజ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. ఆ యొక్క ఇంటిమెసీలో నో న్యూ అనే పదాలు వాడడం మనం చూసాం. మరి దేవుడు మనల్ని ఎరిగి ఉన్నారు అనేది మనం చూసినట్లయితే ఇట్ వాజ్ మోర్ దాన్ దట్. ఇంటిమెసీ కంటే ఎక్కువ దేవుడు మనం తెలుసుకున్నాడు. బికాజ్ యూ నో ఆ స్పిరిట్. ఎందుకంటే మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది, దేవుడు తన కొరకు ఏర్పరిచిన మరి తన ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచిన కంటి కనబడలేదు, చెవుకి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు అని వాక్యలేఖనాలు చూస్తాం. అయితే కిందికి వచ్చినప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. 2:11 వచనంలో మాట రాయబడి ఉంటుంది. ఏమనంటే మనుషుని ఒక సంగతులు మనుష్య ఆత్మకి తెలియను, అలాగే దేవుని ఒక సంగతులు దేవుని ఆత్మకి తెలియను అనే వాక్యలేఖనం మనం చూస్తాం. దేవుడు ఆత్మ మనకు వాటన్నిటిని బయలుపరుస్తున్నాడు అని రాయడం మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రాయడం మనం చూస్తాం. మరి ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ నేర్పు మాటతో ఆత్మ సంబంధమైన అనుభవముల చేత సరిపోలుస్తూ మేము తెలుసుకుంటున్నాం. ఇది ప్రకృతి సంబంధమైన మనిషికి అర్థం కాదని ఆయన వివరించడం చూస్తాం. మరి దేవుని ఎరగడం అనేది అంటే ఇఫ్ గాడ్ హీల్స్ you know that Jesus is a healer. అంటే జీఎస్ మన ఎవరైనా నేను స్వస్థపరిస్తే నువ్వు జీఎస్ని హీలర్గా నువ్వు తెలుసుకుంటావు అలాగనమాట. అంటే నీకు హీలింగ్ రానంత వరకు యూ మే నో దట్ జీఎస్ హీల్ అదర్స్, హీల్ సో మెనీ పీపుల్. బైబిల్లో జీఎస్ సో మెనీ మిరకల్స్ పర్ఫామ్ చేశారు, సో మెనీ హీలింగ్స్ అనేటివి మేనిఫెస్ట్ చేశారు అనేది మనం చదవడం వేరు, దాన్ని ఎక్స్పీరియన్షియల్ నోయింగ్ డిఫరెంట్ అనమాట. ఇట్ వాజ్ ఆ పదం
ఎయిడో అనే పదం వాడబడుతుంది. అయితే ఇక్కడ గమనించినట్లయితే నోయింగ్ అనేది అంటే జిఎస్ని నోయింగ్ అనే దానికి నుంచి నేను ఇంకా డీటెయిల్గా లోపలికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నా. ఇట్ వాజ్ లైక్ స్కూలింగ్ అంటే స్కూల్కి వెళ్ళడం లాంటిది అనమాట. ఇన్ ఆర్ 0 క్లాస్ ఎల్కేజీ యూకేజీ యూ మే లెర్న్ ఆల్ఫాబెట్స్ ABCD అని నేర్చుకుంటాం. అలాగా జిఎస్ని సేవియర్గా హీలర్గా తెలుసుకోవడం ఇట్ వాజ్ అన్ ఆల్ఫాబెటికల్ లెవెల్ అనమాట. యాక్చువల్గా యు ఆర్ కిండర్ గార్డెన్ స్టూడెంట్ రైట్ నౌ. ఇఫ్ యూ నో ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్ సేవియర్ అండ్ యువర్ హీలర్. ఇట్ వాజ్ లైక్ కిండర్ గార్డెన్ లెవెల్. అంటే ఎలా అంటానంటే మరి మీనింగ్ ఏంటంటే అంటే నోయింగ్ అంటే నేను చెప్తున్నాను ఎక్స్పీరియన్షియల్ నోయింగ్. When you got baptized, when you believe that Lord Jesus heals you and you have received that healing, then you know that Jesus is your savior and you know that Jesus is your healer. అంటే యేసు ప్రభుని రక్షకుడు, యేసు ప్రభుని స్వస్థపరచువాడు అని నువ్వు తెలుసుకున్నావు. బట్ ఇట్ వాస్ ద బేస్ థింగ్ అనమాట. ఇంకా దెర్ వాజ్ సో మచ్ వీ నీడ్ టు నో. అసలు ఈ నోయింగ్ అనే ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయిందంటే వెన్ ఐ వాజ్ ఇన్ మై 9th స్టాండర్డ్లో ఉన్నప్పుడు I used to have 2 questions in my mind. నా మైండ్లో 2 క్వశ్చన్లు ఉండేటివి. Who am I? Why am I here in this planet, in this present situation? అంటే నాకు 2 క్వశ్చన్స్ ఉండేటివి నా మైండ్లో. Who am I? నేను ఎవరు? తర్వాత why am I here? నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అంటే ప్రజెంట్ why am I here in this planet అంటే ఈ ఉనికిలో నేను ఎందుకు ఉన్నాను అనే 2 క్వశ్చన్స్ నాకు వచ్చాయి. దెన్ ఐ గాట్ అంటే ఆ సర్చ్లో దెన్ ఐ నీడ్ టు నో ఇఫ్ అంటే ఒక ఫోన్ కానీ ఒక పెన్ కానీ ఏదైనా కానీ దాని యూజ్ అనేది ఎలా తెలుస్తుందంటే దాన్ని క్రియేట్ చేసిన క్రియేటర్కి మాత్రమే దాని యూజ్ తెలుస్తుంది. అండ్ ఇట్ వాస్ నేమ్డ్ బై ద ఇన్వెంటర్ హూ ఇన్వెంటెడ్ ఇట్ అండ్ ద క్రియేటర్ హూ క్రియేటెడ్ ఇట్. అలాగే నా హూ am I అనేది అంటే ఐ మీన్ టు సే ఐ నో ఐ am సుష్మా గ్రేస్ అంటే నేను సుష్మా అని తెలుసు. తర్వాత whom I belong to అనే ఆ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు. బట్ ఇట్ డజంట్ మీన్ అంటే నా ఇన్నర్ ఐ హ్యావ్ దిస్ 2 క్వశ్చన్స్ అంటే స్పిరిచువల్ లెవెల్స్లో హోమా అనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ని నేను కనుగొనాలని అనుకున్నప్పుడు దెన్ ఐ గాట్ దిస్ అంటే ఈ ఎగ్జాంపుల్తో ఐ నీడ్ టు నో ఫస్ట్ హూ క్రియేటెడ్ మీ అంటే నన్ననే కాదు కానీ ఫస్ట్ మా పేరెంట్స్ ఉన్నారు, మా పేరెంట్స్కి పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ అలాగా ఫస్ట్ మ్యాన్ వాస్ హూ created man and why did he created man అలాగా అంటే you need to know your creator first then you know your purpose and చెప్పేసి and you need to know who you are అంటే who you are అంటే నువ్వెవరు అంటే స్పిరిచువల్ రంగంలో who అంటే what is the purpose of my life అనే క్వశ్చన్ అనమాట. who am I అంటే why am I in this world, why am I living this life, what is the purpose that God have for me అంటే నాకు అంటే purpose fulfill చేయనప్పుడు that life doesn't mean anything. If phone doesn't work, it is useless thing. In the same way I thought myself that I need to know my creator in order to know my purpose and in order to live a purposeful life in my life. అంటే purposeful గా అంటే why am I created బై గాడ్ అని చెప్పేసి నేను దేవుడిని వెతకడం ఆ టైంలో ఈ యొక్క క్వశ్చన్స్ జస్ట్ బర్డ్స్గా అంటే జస్ట్ ఒక మొలకగా ఉన్న క్వశ్చన్స్కి గాడ్ గేవ్ సో మెనీ ఆన్సర్స్. ఆ ఆన్సర్స్ నుంచి ఐ విల్ సే నోయింగ్ అప్పుడు వెన్ ఐ వాజ్ బోర్న్ ఇన్ అ క్రిస్టియన్ ఫ్యామిలీ, గ్రాండ్ పేరెంట్స్ ఇట్స్ మా అమ్మ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, డాడీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అందరు కూడా క్రిస్టియన్స్. దే విల్ గో టు రెగ్యులర్ చర్చ్ కోర్స్, తర్వాత ఫ్యామిలీ ప్రేయర్స్ అలాగా ఒక పద్ధతి కలిగిన కుటుంబం. కానీ విషయం ఏంటంటే దేవుడిని తెలుసు, దేవుడు హీ వాజ్ మై క్రియేటర్ అని తెలుసు, రక్షకుడు అని తెలుసు, స్వస్థపరుడు అని తెలుసు. బట్ అంటే ఎక్స్పీరియన్షియల్ నోయింగ్ లెవెల్స్కి రావడానికి ఇట్ మే టేక్ సమ్ టైమ్. ఆ టైంలో నేను ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఐ స్టార్టెడ్ సర్చింగ్ అండ్ స్క్రిప్చర్స్ నుంచి సర్చ్ చేయడం కాదు, ఐ స్టార్టెడ్ అన్ ఇంటిమసీ ఫెలోషిప్. అంటే దేవునితో ఐ యూజ్ టు ప్రే అంటే దేవునితో సమయం గడిపేదాన్ని, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేదాన్ని. దేవుని సన్నిధిలో అంటే నేను రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని ప్రార్థన చేసేదాన్ని వెన్ ఐ వాజ్ 9. బికాజ్ నా స్కూలింగ్లో నాకు కొంచెం అంటే స్టడీస్ విషయంగా నాకు ఇష్యూ ఉండి నేను ఏం చేశానంటే ఐ వాంట్ విజ్డమ్, ఐ సర్చ్ ఫర్ విజ్డమ్ వెన్ అసలు ఇట్ వాజ్ ఎ టెస్టిమోనీ. ఎందుకంటే ఐ వాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్, 9th స్టాండర్డ్లో నేను యావరేజ్ స్టూడెంట్. అయితే నేను అంటే యావరేజ్ వచ్చేవి
కానీ నేను 10th టాపర్ లిస్ట్లో ఉండాలి, టాప్లో ఉండాలి అని చెప్పేసి వెన్ పేరెంట్స్ పోస్ట్ అలా చేసినప్పుడు వెన్ ప్రీ-10th ఎంటర్ అయినాక ఒక్కరోజు నేను చాలా చాలా బాధపడ్డాను. నేను ఆల్రెడీ ఐ యూజ్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్. అయితే నేను రూమ్లోకి వెళ్ళేసి డోర్ వేసేసి ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఏనంటే నాకు జ్ఞానమే లేకపోతే నన్ను తీసేసుకో. దిస్ వాజ్ అ ఫూలిష్ ప్రేయర్ దట్ ఐ హ్యావ్ ఎవర్ ప్రేడ్ ఇన్ మై లైఫ్. అయితే నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. ఏమని ప్రార్థన చేశానంటే, నన్ను తీసేసుకో, నాకు జ్ఞానం అన్నీ లేకుంటే నేను ఇంటికి అంటే ఇంటి సైడ్ నేను బ్రతకను అన్నట్లు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను. ఐ ప్రేడ్ దట్ ప్రేయర్ టిల్ నైట్. అండ్ నైట్ అయినాక ఇంకా డోర్ తీయకుండా గంటలు సే ఫ్రమ్ ఈవినింగ్ టు నైట్ 9 అంతవరకు ప్రార్థన చేసి నేను రూమ్ నుంచి బయటకు వచ్చి ఫుడ్ తినేసి పడుకొనేసి ఉన్నాను. బట్ దెర్ వాజ్ అ డ్రాస్టికల్ చేంజ్. ఒక్క చిన్న బ్రేక్ దేవుడు ఎలాంటి ఆన్సర్ ఇస్తాడంటే ఇట్ వాస్ మార్వలస్. ఇన్ మై 10th standard I was to be a student who answered every question which was not answered by whole క్లాస్లో ఎప్పుడు కూడా ఆన్సర్ చేయలేని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడము. ఆ తర్వాత ఐ గాట్ మోర్ స్కోర్, అంటే మంచి మార్క్స్ రావడం. నాకు టాపర్స్ లిస్ట్లో నన్ను టాపర్ సెక్షన్ అంటే డివిజన్ చేస్తారు కదా, ఆ డివిజన్లో కూడా టాపర్ సెక్షన్లోకి నన్ను ప్రమోట్ చేయడము. తర్వాత యూ విల్ గెట్ దిస్ మచ్ మార్క్స్ అని చెప్పేసి నన్ను ప్రమోట్ చేయడం. అలాగే దేవుడు కూడా బ్లెస్ చేశారు. బట్ నేను అనుకున్నంత ఎక్స్పెక్టేషన్కి రీచ్ కాలేదు. కానీ టాపర్స్ లిస్ట్లో టాపర్లో ఫోటో పడి పాంప్లెట్లో, ఆ తర్వాత ఫ్లెక్సీలో ఫోటో పడి అలాగ టాపర్స్ లిస్ట్లో ఉన్నా. బట్ God hears a prayer, a small prayer that will be answered so quickly. If you believe, if you have an intimacy with God, it was different. అలాగా ఆ నోయింగ్ నేను ఎలా స్టార్ట్ చేస్తానంటే బైబిల్ చదవడం తెలుసుకోవడం కాదు, దేవునితో సహవాసం చేయడం, దేవునితో ప్రార్థనలో గడపడం. ప్రార్థన అంటే వీ పీపుల్ స్టార్టెడ్ గివ్ మీ దట్ అండ్ వీ విల్ స్టాప్ ప్రేయర్ బై సేయింగ్ ఆమెన్ అంటే ఆమెనని చెప్పేసి మనం ముగిస్తాం ప్రార్థన. కానీ అలా కాదు ప్రార్థన అంటే. You need to share all the things that you did on the day and you need to have fellowship with God. Doesn't God know that all those things God is watching over you and he doesn't need you to explain. You may say so. అలా అని చెప్పొచ్చు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అని మీరు చెప్పొచ్చు. కానీ ది థింగ్ ఈజ్ యాజ్ అ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ లెవెల్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే when you accept Lord Jesus Christ, అంటే నేను అప్పటికే 9th standard I just have a fellowship జీఎస్ క్రైస్ట్ని యాక్చువల్గా జిఎస్ శిష్యులు కూడా అపోస్టల్స్ అందరూ కూడా జీఎస్ కాల్ దెమ్ ఫ్రెండ్స్ ఇన్ జాన్ చాప్టర్ 15. నేను మిమ్మల్ని స్నేహితులను పిలుస్తున్నాను, ఎందుకంటే యజమాని చేసేది దాని దాసులకు అంతగా పరిపూర్ణంగా అర్థం కాదు కాబట్టి నేను ఇప్పటి నుంచి మిమ్మల్ని స్నేహితులను పిలుస్తున్నాను అని చెప్పేసి యేసు ప్రభు చెప్పడం చూస్తాం. దట్ మీన్ ఆ తర్వాత జీసస్ క్రైస్ట్ క్రూసిఫై రిజరక్ట్ అయిన తర్వాత దే యాక్సెప్టెడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యాజ్ దేర్ లార్డ్ అండ్ సేవియర్. వెన్ థామస్ మనం యేసుప్రభు రిజరక్ట్ అయినాక నేను చేతులు చేపెట్టుకొని చూస్తే కానీ ఆ చీలలు పడిన ప్లేస్లో గాయాలు వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మని, తాకి చూస్తే కానీ నేను నమ్మను అని చెప్పేసి అన్నప్పుడు జీసస్ క్రైస్ట్ మేనిఫెస్ట్ అయ్యి ఆయన చేతిని పెట్టి మరి తాకి చూడు, అపనమ్మకస్తుడు కాకు నమ్మకస్తుడు అంటే అవిశ్వాసి కాక విశ్వాసి కమ్మని చెప్పినప్పుడు వెన్ హీ టచ్ అంటే ఆ వూండ్స్ని రద్దు చేసినప్పుడు హీ సెడ్ మై లార్డ్ మై గాడ్ అని అక్కడ కన్ఫెస్ చేయడం అని చూస్తాం. అప్పటి వరకు కూడా జీసస్ క్రైస్ట్ని దే థాట్ దట్ he was a prophet and they used to think that he's a son of God. Yes, he is son of God, but he is almighty Lord himself who took human form and who came into this world like a babe. అదే గమనించినట్లయితే దేవుణ్ణి ఎరగడం అంటే జీసస్ క్రైస్ట్ దెర్ వాజ్ లెవెల్స్ ఇన్ నోయింగ్లో. జీసస్ క్రైస్ట్ అంటే లెవెల్స్ అంటే బిబ్లికల్ కాంటెక్స్లో కాదు నోయింగ్ అనేది. నేను చెప్తున్నాను కదా, హీలర్ అని తెలవడం అంటే నీవు హీలింగ్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు జీసస్ క్రైస్ట్ ప్రే చేసినప్పుడు ఆ హీలింగ్ నీలో మేనిఫెస్ట్ అయినప్పుడు దెన్ యూ నో దట్ హీ ఈజ్ హీలర్. ఇఫ్ యూ గాట్ సేవ్డ్ అండ్ యూ గాట్ బాప్టైజ్డ్ దెన్ యూ నో ద జాయ్ ఆఫ్ సల్వేషన్. అండ్ వితౌట్ గెటింగ్ బాప్టైజ్డ్ యూ డజంట్ నో దిస్ జాయ్ ఆఫ్ సల్వేషన్. అంటే అనుభవపూర్వకంగా తెలవడం అనమాట, ఎక్స్పీరియన్షియల్ నోయింగ్ అనమాట, ఎక్స్పీరియన్షియల్ నోయింగ్. అలాగే ఎక్స్పీరియన్షియల్ నోయింగ్లో మనము జీసస్ క్రైస్ట్ని ఎన్ని రీతులుగా తెలుసుకోవచ్చు అంటే దెర్ వాజ్ సో మచ్ డీపర్ ఇన్సైట్స్. అసలు దెర్ వాజ్ సో మచ్ లెవెల్స్ అని చెప్పొచ్చు. కానీ it doesn't end because he is wisdom.
and it was not comprehended by human brain. It cannot be comprehended by human brain. అండ్ అయితే మనం గమనించినదే అది దేవుణ్ణి తెలుసుకోవడం అనేదే మెయిన్ పర్పస్. అనే ఒక సేయింగ్ ఉంది ఏంటంటే, టు నో జీసస్ ఇస్ టు లవ్ హిమ్. టు నో జీసస్ ఇస్ టు లవ్ హిమ్ అంటే యేసు ప్రభుని ఎరగడమే, యేసు ప్రభుని ప్రేమించడం. If you love someone, you will spend time with them. If you don't love them, you don't spend time with them. You will seek for excuses. You seek for some excuses and you left them alone. అలా వదిలేస్తాము. మనం నిజంగా ప్రేమిస్తే you will అంటే ఐ మీన్ నిజంగా ప్రేమిస్తే అని కాదు, కానీ విషయం ఏంటంటే ఇఫ్ యూ లవ్ సమ్మన్ యూ విల్ స్పెండ్ టైమ్ విత్ దెమ్, వెదర్ ఇట్ మే బీ అంటే ఇట్ డజంట్ మ్యాటర్, అది ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడమా అని కాదు. అంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, రిలేషన్షిప్స్లో కావచ్చు. అయితే మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళతో సమయం గడుపుతాం. ఇఫ్ యూ లవ్ జీసస్ యూ విల్ స్పెండ్ టైమ్ విత్ హిమ్. And there were so many people who prayed like this, I want this, I want this, I want this, thank you Lord for this life, and they close their prayer and they doesn't have an intimacy. They just pray which was అంటే నామకార్థ ప్రార్థన చేసే రీతిగా ఉంటాం. కానీ నామకార్థ ప్రార్థన అంటే అది కూడా చేద్దాం, అది ఖచ్చితంగా అది ఉండాలి. ఆ తర్వాతే మళ్ళీ లెవెల్స్ మీరు మారుతారు. అసలు అది కూడా చేయడం మానేదండి, ప్రేయర్ చేయడం మానేదండి. ప్రేయర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ బికాజ్ వితౌట్ ప్రేయర్ వీ వోంట్ బీ సేవ్డ్. It was written, if you believe the Lord Jesus Christ is your Lord who was sent by the Heavenly Father to save you, and if you confess it with your mouth, and if you confess it, the confession is nothing but praying. If you confess it, అంటే మన పాపలు మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు. మన దేవుని సన్నిధిలో మనం యేసు ప్రభు దేవుడు అని ఎప్పుడైతే ఒప్పుకున్నామో మనం రక్షింపబడతాం. నోటితో ఒప్పుకున్నవాడు, హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నవాడు రక్షింపబడిన ఉంటుంది రోమిలకు రాసిన పత్రికలో. మన హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోవడం అనేది ప్రేయింగ్ అనమాట. ప్రేయింగ్ అంటే బిలీవింగ్ ఇన్ హార్ట్ అండ్ కన్ఫెసింగ్ విత్ అవర్ మౌత్. అండ్ మనం కన్ఫెషన్ గురించి నేను చెప్తాను. కన్ఫెషన్ కూడా హార్ట్లో ఉండి ఫెల్డే మనం చేసేదన్నమాట. దట్ రికగ్నైజింగ్ దట్ వి ఆర్ సిన్నర్స్ అండ్ ప్రేయింగ్ that God to forgive our sins and having a fellowship with God which was lost in Eden. అంటే ఈడెన్లో మనం కోల్పోయిన సహవాసాన్ని తిరిగి దేవుని సన్నిధిలో యేసు ప్రభు ద్వారా సమాధానపరిచినారు, తండ్రితో సంధి చేసినాడు తండ్రితో. ఆ రికగ్నిషన్ అనేది లెవెల్స్కి రావాలి. దెర్ వాజ్ డిఫరెంట్ లెవెల్స్ అని నేను చెప్పాను కదా. టు నో జీసస్, టు లవ్ హిమ్. ఇఫ్ యూ లవ్ హిమ్ యూ విల్ రీడ్ బైబిల్ అండ్ యూ విల్ లిజన్ టు సో మెనీ, అంటే ఐ మీన్ టు సే సో మెనీ, అంటే యూ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ లిజనింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. If you love God, if you love Jesus, and listening అంటే that doesn't mean ఏదో వినాలి అంటే వినాలి కాదు. You need to hear word in order to know him. అండ్ నోయింగ్ అంటే నేను చెప్పాను, జీసస్ క్రైస్ట్ ఉన్నారు, ఆయన చేశారు, ఇది చేశారు, అది చేశారు కాదు. నోయింగ్ అంటే ఆయన 2000 సంవత్సరాల క్రితం మీ భూలోకానికి వచ్చాడు, ఆయన మరణించడానికి తిరిగి. అండ్ యూ మే నాట్ అండర్స్టాండ్ మై కాంటాక్ట్స్. ఐ విల్ గివ్ యూ సో మెనీ ఎగ్జాంపుల్స్. బిబ్లికల్గా నేను ఎగ్జాంపుల్స్ ఇస్తూ నోయింగ్ జీసస్ అంటే ఏంటి, అంటే జీసస్ని తెలుసుకోవడం, ఎరగడం అంటే ఏంటి అంటే ఇట్ డజంట్ మీన్ నోయింగ్ ద స్క్రిప్చర్స్ అట్ ఆల్. స్క్రిప్చర్స్ తెలుసుకొని ఉండడం కానీ కాదు. కోడింగ్ స్క్రిప్చర్స్ ఇస్ నాట్ సేమ్ యాజ్ నోయింగ్ జీసస్. అంటే వర్డ్స్ని కోడ్ చేసినా కూడా జీసస్ని తెలుసుకున్నట్లు కాదు. You must have so many words, you can memorize so many references and quote them, but it doesn't mean that you know Jesus. It doesn't mean that you have an intimacy with Jesus. It doesn't mean so. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే వాట్ ఈస్ మైండ్ బై నోయింగ్ Lord Jesus. ఇఫ్ యూ వాంట్ టు నో దట్ ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్ టు యూ. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాను. అంటే నేను చెప్పాను, యూ నోయింగ్ జీసస్ యాజ్ యువర్ సేవియర్, నోయింగ్ జీసస్ యాజ్ యువర్ హీలర్, నోయింగ్ జీసస్ యాజ్ యూ లార్డ్, అండ్ నోయింగ్ జీసస్ యాజ్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. ఫ్రెండ్గా తెలుసుకొని ఉండడం, లేదు ప్రాఫిట్గా తెలుసుకొని ఉండడం. అలాగ మనం పబ్లికల్గా చూస్తూ వచ్చినప్పుడు సన్ ఆఫ్ గాడ్, దెర్ వర్ సో మెనీ నేమ్స్. అసలు బిబ్లికల్గా డీపర్ ఇన్సైట్స్కి వెళ్ళినప్పుడు హీఈస్ అవర్ రైటియస్నెస్, హీఈస్ అవర్ ట్రూ. హీ సేడ్ ఇన్ John chapter 14:6, and the way, truth and the life. He is the way, he is our truth, he is our life, and he is life. అండ్ మన యొక్క జీవము, తర్వాత జీవం అంటే కూడా ఆయనే అనమాట. అలాగ మనం జీసస్ని మనం కోట్ చేయడం కాదు, ఎక్స్పీరియన్షియల్ నోయింగ్. ఆయన ద ఫుడ్ దట్ కేమ్ ఫ్రమ్, ఆయన ద బ్రెడ్ దట్ కేమ్ ఫ్రమ్ హెవెన్. అంటే మన గురించి మాట్లాడు. అలా చాలా రిలేషన్స్ ఉన్నాయి. బిబ్లికల్ మొత్తం మనం బైబిల్ మొత్తం తిరిగేస్తే హీస్ గ్రేస్,
హీ ఈజ్ ట్రూత్, హీ ఈజ్ లవ్, హీ ఈజ్ పీస్, హీ ఈజ్ ఆర్ మనం గమనించినదే మార్గము, సత్యము, జీవం ఆయనే అన్నారు, ప్రేమ ఆయనే అన్నారు, కృప ఆయనే అన్నారు, తర్వాత సత్యం ఆయనే అన్నారు, నీతి ఆయనే అన్నారు. అలాగా మనము బిబ్లికల్ కాంటెక్స్లో చూసినప్పుడు దెర్ వాజ్ సో మెనీ ఇన్సైట్స్ అనమాట. నోయింగ్ లెవెల్స్ మారుతూ ఉన్నప్పుడు యూ కెన్ నో దట్ జీసస్ ఇస్ ద హోల్ థింగ్. అసలు మనకు సంపూర్ణంగా అర్థం కావడానికి దెర్ వాజ్ సో మెనీ, అంటే నోయింగ్లో చాలా డీపర్ ఉన్నాయన్నమాట. అది ఇక్కడ మనం గమనించినట్లయితే if I won't explain you, I will give an example of a woman who is Mary, sister of Martha. It was written in Luke chapter 10 verse 39. Luke chapter 10 verse 39 if you read, అంటే తెలుగులో చదువుతాను, నేను గమనించండి. 39వ వచనం. ఆమెకు మరి అనే సహోదరుడు ఉండెను. ఆమె యేసు పాదముల దగ్గర కూర్చుని ఆయన బోధ వినుచుండెను. And she had a sister called Mary, which also sat at Jesus' feet and heard his word. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ స్టోరీ అందరికి తెలిసి ఉంటుంది. మార్తా లాజర్ మరియా దే వర్ సిబ్లింగ్స్ అండ్ దోస్ ఫ్యామిలీ లవ్ జీసస్ క్రైస్ట్ సో మచ్ అండ్ జీసస్ లవ్ దెమ్ సో మచ్. ఆ ఫ్యామిలీని జీసస్ ఎంతగానో ప్రేమించిన వాక్యలేఖనంలో ఉంటుంది. అదే మరియా మార్తల గురించి మనం ఈ అంశాన్ని చదువుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే 38 నుంచి చదువుకుందాము. మరి అంతటి వారు పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. మార్త అని ఒక స్త్రీ ఆయన్ను తన ఇంటి చేర్చుకున్నాను. ఆమెకు మరియా అనే సహోదరుడు ఉండేను. ఈమె యేసు పాదం మీద కూర్చుండి ఆయన బోధ విధించుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చింది. ప్రభువా, నేను ఒంటరిగా పనిచేట్టుకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమను. అందుకు ప్రభు, మార్త నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపరుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియు ఉత్తమం దాన్ని ఏర్పరచుకున్నావు, అది ఆమె ఎదురుని తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే వెన్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ టౌన్ బెతనీ, ఆ బెతనీకి వచ్చినప్పుడు జీసస్ని ఇన్వైట్ చేసింది మార్త. ఐ థింక్ షీ వాజ్ అన్ ఎల్డర్ సిస్టర్. అంటే మనం గమనించినట్లయితే మార్త ఇంటికి ఆహ్వానించి యేసు ప్రభుని ఇంటికి ఆహ్వానించి మరి భోజనానికి సిద్ధపరుస్తూ ఉంది. మార్త భోజనాన్ని సిద్ధపరుస్తూ ఉంది. మరియా మాత్రం యేసు పాదాల వద్ద కూర్చొని ఆయన చెప్తున్న బోధ వినడం ప్రారంభించింది. మార్త ఏమో తన పని వల్ల తొందరపడి యేసు ప్రభు దగ్గర వచ్చి, ప్రభా నా సహోదరు నాకు సహాయం చేయలేదు, నీకు దాని గురించి చింతలేదా అంటే ప్రభు అంటాడు, మార్త నీవు అనేక పనుల ద్వారా తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, అదే మరియా కోరుకుంది, అది ఉత్తమమైనదే అని యేసు ప్రభు చెప్పడం చూస్తున్నాం. మనం యేసు ప్రభు ఏమని చెప్తున్నారంటే, యేసుప్రభు పాదం దగ్గర కూర్చొని ఆయన ధ్యానించడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆయన కోట్ చేయడం మనం చూస్తున్నాం. ధ్యానించడం అంటే బిబ్లికల్ కాంటెక్స్లోనో అంటే కాదండి. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ లిజనింగ్ the word of Lord Jesus Christ. It's about spending time at the feet of Lord Jesus Christ. మనం అనుకుంటాము వాక్యం వినడం చేసింది మరియా అని అనుకుంటాం. కాదు, ఆమె యేసుప్రభు ఒక పాదాల దగ్గర సమయం గడుపుతూ ఉంది, యేసుప్రభుతో సమయం గడుపుతూ ఉంది. దిస్ డిఫరెంట్ థింగ్. సో మెనీ పీపుల్ థింక్, అంటే మనం బైబిల్లో మనం చూసినప్పుడు when we saw in John chapter 11 verse 24, మనం యోహాను సువార్త 11:24 చూసినట్లయితే అక్కడ ఏమని కోట్ చేయబడిందంటే, మార్తా said unto him, I know that he shall rise again in the resurrection at the last day. మనం యోహాను సువార్త 11:24 చూసినప్పుడు మార్త ఆయనతో అంత్యదినమందు పునరుత్థానం లేచునని ఎరుగుతున్నాను. అండ్ వెన్ లాజరస్ డైడ్, లాజర్ చనిపోయినప్పుడు ఒక మార్తతో యేసు అంటాడు, పునరుత్థానం అంటే నేను లేపుతాను, నువ్వు నమ్మితే ఇప్పుడు కూడా లేస్తాను అని చెప్తే, అప్పుడు ఆమె ఒక మాట కోట్ చేస్తుంది ఏంటంటే, అంత్యదినం ముందు పునరుత్థానం మందును లేచునని ఎరుగుతున్నాను నేను, అంత్యదినం ముందు పునరుత్థానం మందు లేస్తాను. షీ ఈస్ కోడింగ్ ద వర్డ్. మనం మార్త వర్డ్ కోడ్ చేయడం చూస్తున్నాం. మార్త ఏమంటుందంటే, పునరుత్థానం అంత్యదినం ముందు లేస్తాడు ప్రభువా అని చెప్పడం చూస్తున్నాం. కానీ మరియా వాక్యం చెప్పినట్లు లేదు. ఇక్కడ మార్త వాక్యం చెప్తుంది, మార్త వాక్యం కోడ్ చేస్తుంది, మార్త వాక్యం చెప్తుంది, ప్రభువా పునరుత్థానం ముందు లేస్తాను నేను నమ్ముతున్నాను అని. ఇక్కడ చూసినట్లయితే మరియా మాత్రము ఏం లేదు, జీసస్ క్రైస్ట్ రాగానే ఆయన పాదముల వద్ద పడి ఆమె కన్నీరు విడుచుకుంటూ ఏమని అంటదంటే, ప్రభు నీ ఇక్కడ ఉండి నేడలా నా సహోదరుడు సావకుండాను. ఆమె ఒకటే మాట అంటది, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరు. ఇదే మాటని మార్త కూడా ఉంటుంది. ఏమనంటది తెలుసా, ప్రభు నీ ఇక్కడ ఉండే నా సహోదరు చావకుండా. మార్త 11:22 ఇప్పుడైనాను 21 మార్త యేసుతో, ప్రభా నీవు ఇక్కడ ఉండి నేడలా నా సహోదరుడు చావకుండాను, నా సహోదరుడు చనిపోకుండా అని చెప్పేసి ఆమె చెప్పడం చూస్తున్నాం.
ఆ సేమ్ వర్డ్ని మార్త కోట్ చేసింది, మరియా కోట్ చేసింది. బట్ హూ రిసీవ్ అంటే దే వర్ బోత్ రిసీవ్ దే బ్రదర్ లాజరస్. బట్ ద థింగ్ ఈజ్ హూ హ్యావ్ ఫెయిత్ అని మనం చూసినప్పుడు వర్డ్ కోట్ చేయడం కాదు, జీసస్ చెప్పడం. మార్తకు వర్డ్ తెలుసు, మరియాకు వర్డ్ చెప్పలేదు. మరియా అంటే జీసస్ పాదాల దగ్గర కూర్చొని ఆమె ఏం చేస్తున్నట్లు, షీ ఈజ్ స్పెండింగ్ టైమ్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అండ్ ఒక్క డిఫరెన్స్ వాళ్ళిద్దరి మధ్యలో ఉంది, అంటే దే నో లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ డిఫరెంట్ లెవెల్స్. దేవర్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ, వాళ్ళిద్దరూ ఒకటే ఫ్యామిలీ. దే హర్డ్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే ఏవైతే విన్నారో అవన్నీ వాళ్ళ ఇద్దరికీ తెలుసు. కానీ జీసస్ క్రైస్ట్ గురించి మార్తకు ఒక లెవెల్ నోయింగ్ ఉంటే మేరీకి ఒక లెవెల్ నోయింగ్ ఉంది. అండ్ ఆ జ్యూస్కి కూడా ఇంకొక లెవెల్ నోయింగ్ ఉంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ ఇన్ ఫర్దర్ ఎపిసోడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన తలచుంత ప్రార్థన ముగించుకుందాం. ప్రేమ సచివంగా తండ్రి మౌనత సర్వాధికారి పాలకులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభావ. ఈ యొక్క సాయంకాలం వాక్య కింద విత్తన విధానం బట్టి వందనాలు ఫలించి అభివృద్ధి పొందించిన ప్రతి కొన్ని దీవించిన ఆశ్రయించి కృపలు వదిలేదు చేయండి. నిన్ను మరి తెలుసుకునే వారు మేము మార్చండి, కృపలు మేము వదిలించి నేను ప్రార్థించి మళ్ళీ కృపలు పొందినాము తండ్రి. ఆమెన్.